వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఏఎస్ రావు నగర్ డివిజన్ పరిధి కమలానగర్ లో శనివారం శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. కాలనీలో ప్రత్యేక అలంకరణలతో భజనలు, హారతులు నిర్వహించారు. కమలానగర్ అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దసరా సందర్భంగా నిర్వహించిన శరన్నవరాత్రి వేడుకలను విజయవంతం చేశారు. శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రజలను ఒక చోట చేర్చి ఐక్యతను ప్రతిబింబిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కమలానగర్ అధ్యక్షుడు రాఘవరెడ్డి, సీఎం రావు, సిహెచ్ మనోహర్ రావు, పెద్ది నవీన్, ఏవీఆర్ దత్తు, పి పెంటయ్య గౌడ్, కె రామచంద్రరావు, పి మాధవరావు, వైఎన్ సుధాకర్ రావు, ఎం వెంకటరెడ్డి, పి మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్, సహదేవ్, సాయి, హేమలత, మల్కా రమాదేవి, కె సుభాష్ని, ఏవీఆర్ లక్ష్మి, బొజ్జ రేణుక, ఎం రమాదేవి, అర్చన గౌడ్, పద్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సౌత్ కమలానగర్లో మన అమ్మవారు 11 సంవత్సరాలు ఇక్కడనే మనము స్థాపిస్తున్నాము. మరి ఈరోజు మనము ప్రతి సంవత్సరం కూడా మనం 9 రోజులు అమ్మవారి పూజ చేస్తున్నాం. ఈసారి అధిక మాసం వల్ల మనకు 13 రోజులు అయింది. మరి ఈరోజు అందరూ కూడా మన అమ్మవారి శోభయాత్రకు కూడా మనం అందరం కూడా లేడీస్ కానీ జెంట్స్ కానీ మన కాలనీవాసులు అందరూ కూడా ఏవి కూడా సాంప్రదాయం పద్ధతిగా మన బాజా భజంత్రాలతో ఈరోజు నిమజ్జనం జరుపుతున్నాము. మనం అందరం కూడా చూస్తున్నా చక్కగా మన మహిళా సోదరులు మనం అందరం కూడా మరి వీళ్ళందరూ కూడా చక్కగా సాంప్రదాయంగా పోతున్నాం. కాబట్టి మనం ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా చేసుకోవాలని మరి కోరుతూ మరి ప్రతి ఒక్కరు కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని మన కాలనీవాసులందరూ కూడా మరి మళ్ళీ అమ్మవారి ఆశీస్సులతో మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా ఇట్లనే కంటిన్యూ చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నవరాత్రులు చేసుకుంటాం ఎవ్రీ ఇయర్ కమలానగర్, సౌత్ కమలానగర్. మేము ఎవరి దగ్గర కూడా చందాబాబు మా కాలనీని స్వచ్ఛందంగా వచ్చి మేమే వేసుకొని చేసుకుంటాము. మాకు మహిళలు మంచి సపోర్ట్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ మేము ఏ సౌండ్ లేకుండా మంచి బాగా భజనలతో తీసుకువెళ్తాం అమ్మవారిని. ఇదే విధంగా మహిళలు ఇట్లనే సహకరించి ఇదే విధంగా చేసుకొని రేపు ఈ ఇయర్ 11వ సంవత్సరం ఇప్పటికి చేయబట్టి మేము ఇట్లనే కంటిన్యూ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ అమ్మవారి ఉత్సవాలు మేము ఇది 11వ సంవత్సరం చాలా ఘనంగా నిర్వహించుకుంటాము, స్వచ్ఛందంగా నిర్వహించుకుంటాము. ఎటువంటి చందాలు కానీ ఎటువంటి బయటికి వెళ్ళి డొనేషన్లు అడగడానికి చేయకుండా మా మహిళా మనులు, మా కమలానగర్ వెల్ఫేర్ అసోసియేషన్, మా కమలానగర్ సభ్యులు, కమలానగర్ వాస్తవుల సహకారంతో ఇంత ఘనంగా నిర్వహించుకుంటాము. ఇది 11వ సంవత్సరం. మేము ఈ ప్రొసెషన్ ఈ విధంగా కోలాటం ఎందుకు పెట్టామంటే పబ్లిక్కి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, డ్రమ్స్ లేకుండా, డీజే సౌండ్ లేకుండా, సౌండ్ పొల్యూషన్ లేకుండా పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి వినాయక చవితిలో మేము ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఆ సౌండ్ ప్రకారం ఆ సౌండ్ని అవాయిడ్ చేయడం జరిగింది. చాలామంది అడుగుతుంటారు ఎందుకు సౌండ్ పెడతలేదని. కానీ డబ్బుల గురించి ఆలోచించట్లేదు, పబ్లిక్ కన్వీనియన్స్ గురించి ఈ విధంగా నిర్వహించడం. మా మహిళా మనులు ముఖ్యంగా ఇటువంటి కోలాటం కానీ ఇటువంటి భజన కార్యక్రమాలు కానీ స్వచ్ఛందంగా ఇంత భక్తిపూర్వకంగా ఏ కాలనీలో జరుగుతుంది అనుకోవటం లేదు. నేను ఇది కమలానగర్లో జరుగుతుందని గర్వంగా చెప్తున్నాను. ఈ 11వ సంవత్సరం కన్వీనర్గా నేను ఏం చెప్తున్నానంటే ఇంత ఘనంగా నిర్వహించడం, ఈ విధంగా భక్తిపూర్వకంగా నిర్వహించడం ఈ కమలానగర్ వాసులకే చెల్లింది, మహిళా మనులకే చెల్లింది అని చెప్తున్నాను. ఇది వారి గొప్పతనం, అమ్మవారి సుకృత వలన, అమ్మవారి దయ వలన వారు ఈ విధంగా నిర్వహిస్తున్నారు. ఇదే విధంగా ముందు కూడా ఇంకా ఘనంగా నిర్వహించాలని కోరుకుంటూ నేను మా మహిళా మండలికి, మా కమలానగర్ వాస్తవులకి, వెల్ఫేర్ అసోసియేషన్కి, ఉత్సవ కమిటీకి అభినందనలు. సబ్స్క్రైబ్ చేసుకోండి TG24. सब्सक्राइब TG24 TV. सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए.